Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. You will be strengthened by delighting in Jehovah. ది బుక్ ఆఫ్ నీహెమ్యా చాప్టర్ 8 వర్సెస్ 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ మన దేవుడైన యెహోవా మనందరితోనూ నూతనమైన వాగ్దానమును బయలుపరుస్తున్నాడు. అదేమిటి అంటే, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని దేవుని యొక్క లేఖనములు ఈ ఉదయకాల సమయంలో మనతో తెలియపరుస్తున్నాయి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎందరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని లేఖనముల ప్రకారం ఎందరైతే జీవిస్తారో అట్టి వారందరూ ఆశీర్వదించబడతారు. వారు ఆనందిస్తూ దేవుని యందు బలము పొందుకొని ఉంటారండి. మరి అలాగే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే, యాజకుడైనటువంటి ఎజ్రా గారు దేవుని యొక్క లేఖనములు ఇశ్రాయేలీల ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రమును విప్పినప్పుడు, ఆ లేఖనము భాగనములు చదివినప్పుడు వారు ఎంతగానో శ్రద్ధగా విన్నారో, అందరూ ఏక మనసు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనను ఆరాధిస్తూ పూర్ణ మనస్సుతోనూ దేవుని యొక్క మాటలను శ్రద్ధగా విని వారు దేవుని ఎదుట ఎంతగానో ఆనందపడ్డారు. మరి అలాగే మనము కూడా దేవుని ఎదుట యథార్థమైన వారుగాను ఉంటూ ఈ లోక సహవాసాలను విడిచి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ వాటిని ధ్యానిస్తూ యథార్థమైన నీతి పరుల వలె మనము కూడా ఉండాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనూ మాతో శ్రేష్టమైన వాగ్దానముతో మాట్లాడారు. అందును బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, నీ యందు ఆనందమును సంతోషమును మాకు దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఎందరైతే దుఃఖపడుతూ వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎందరైతే బాధపడుతున్నారో అట్టి వారందరినీ ఈ వాక్యం వినేలా సహాయంను దయచేయండి. ప్రతి ఒక్క హృదయములోనూ దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరచుకొని ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారమైన జీవితాలను అందరూ జీవించేలాగున మీ యొక్క కృపను దయచేయండి. నీ యందు నూతనమైన బలమును పొందుకునేలా ఈ వాక్యం వింటున్న వారికి, అలాగే మా అందరికీ కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.